హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఎక్కడా లేని వింతలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఇళ్లలో పనిచేసే వంట పని వాళ్ళు లేదంటే చిన్న చిన్న పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా ఉన్నట్టుండి మాయమైపోతూ ఉన్నారు. అంతేకాకుండా జస్ట్ ఓటర్ కార్డు పోతుందేమో అనే భయంతో 7 మంది ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్నారట. ఇది అసలు మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా జరిగి ఉండదేమో, అంత వింతగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నట్టుండి ఫేక్ ఆధార్ కార్డులన్నీ నది నీళ్లలో తేలుతూ కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా బుర్ద్వాన్ డిస్టిక్ లో కొన్ని వందల ఫేక్ ఆధార్ కార్డులను అక్కడి అధికారులు కనుగొన్నారు. పోలీసులు వాటిని సీజ్ చేశారు. సో ఈ విధంగా ఆ రాష్ట్రంలో ఎక్కడా లేనని వింతలు ఒకేసారి జరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఆ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే స్టార్ట్ చేసేసింది. ఈ ఎస్ఐఆర్కు భయపడే ఇన్ని వింతలన్నీ కూడా ఆ రాష్ట్రంలోనే జరుగుతూ ఉన్నాయి. మరి వెస్ట్ బెంగాల్ సహా 12 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ స్టార్ట్ చేసినా కూడా ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఈ విధంగా వింతలన్నీ చోటు చేసుకుంటున్నాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా ఆ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. గతంలో అంటే 2003 ఆ టైంలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించారు. అప్పటి ఓటర్ లిస్టుతో ఇప్పటి ఓటర్ లిస్టును పోలిస్తే దాదాపు 45-50%కు పైగానే నకిలీ ఓట్లు ఉన్నాయి అని ఈసీ గుర్తించింది. దీనివల్లనే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఈ వెస్ట్ బెంగాల్లో చాలా కీలకంగా మారుతోంది. అంతేకాకుండా బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ ఒక ట్వీట్ చేశారు. అదేమిటంటే 2001తో పోల్చుకుంటే ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్లో జనాభా 31% పెరిగితే అక్కడ ఓటర్ కార్డులు మాత్రం 67% పెరిగాయి అని సంచలనమైన ట్వీట్ చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే జనాభా 31% పెరిగితే ఓటర్ కార్డులు 67% అంటే ఏకంగా డబల్కు పైగానే అక్కడ ఓటర్ కార్డులు పెరిగినట్లు అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా నకిలీ ఓట్లే అని స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి మరీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వీళ్ళందరినూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2003లో ఈ మమతా బెనర్జీనే అప్పుడు సిపిఎం అధికారంలో ఉండేది ఆ రాష్ట్రంలో. ఆ కమ్యూనిస్టు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఒక నిరసన తెలిపింది. అదేమిటంటే వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ నుంచి, దీంతో పాటు మయన్మార్ నుంచి వస్తున్న రోహింగ్యాల వల్ల తమ రాష్ట్రం నిండిపోతుంది. వాళ్ళంతా కూడా కమ్యూనిస్టులకు ఓటు బ్యాంకుగా మారుతూ ఉన్నారు. కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా వాళ్లకు ఫేక్ ఆధార్ ఓటర్ కార్డులను సృష్టిస్తూ ఉన్నాయి. సో దీనివల్ల వీళ్ళు అక్రమంగా ఓట్లను సంపాదించుకుంటున్నారు. కాబట్టి కేంద్రం వీటిపై చర్యలు తీసుకోవాలి అని అప్పట్లో పార్లమెంట్లోనే ప్లకార్డు పట్టుకుని మమతా బెనర్జీ నిరసన తెలిపారు. కానీ సీన్ కట్ చేసే 2011లో ఆమె సీఎంగా గెలుపొందినప్పటి నుంచి ఈ అక్రమ వలసదారులంతా టీఎంసీకి ఓటు వేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదే మమతా బెనర్జీ అక్కడి అక్రమ వలసదారులకు అనుగుణంగా ఏకంగా ర్యాలీలే చేపడుతూ ఉన్నారు. తమ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అక్కడ కుట్ర పన్నుతోంది, తమ ఓట్లన్నిటినీ తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒక్క బెంగాలీ ఓటు పోయినా కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళనే చేపడతాను అనే విధంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, గతంలో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఈసీ ప్రకటించిన వెంటనే దీనిపై ఫస్ట్ రియాక్ట్ అయింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలే. రీసెంట్గా ఆ పార్టీ మంత్రి ఒకేసారి ఎవరైనా మీ ఇంటికి వచ్చి డీటెయిల్స్ అడిగితే వాళ్ళ కాళ్ళు విరగొట్టండి, వాళ్ళను చెట్టుకు కట్టేయండి అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు సైతం చేశారు. అంతేకాకుండా సీఎం అయిన మమతా బెనర్జీనే, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉన్న మమతా బెనర్జీనే ఏకంగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగినా నాకు సంబంధం లేదు, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను మీరు నిర్వహిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయి అని హెచ్చరికలు సైతం జారీ చేశారు. సో ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ ప్రక్రియ. ఈ ఎలక్షన్ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా ఉంది కాబట్టి తాను ఏదైనా ఒక నిర్ణయాన్ని అనుకుంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా అమలు చేసేందుకు ఆ సంస్థకు అధికారాలు ఉన్నాయి. కాబట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అలాంటి అధికారాలను కట్టబెట్టింది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మమతా బెనర్జీ గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఒకవేళ అటువంటి పరిస్థితులు ఆ రాష్ట్రంలో లేకపోయినా, ఇటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు పని చేసుకోవడానికి స్వేచ్ఛ లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన విధించే అధికారం సైతం ఉంటుంది. గతంలో ఇందిరాగాంధీ లేదంటే కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మన దేశంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ వచ్చింది. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా జస్ట్ పొలిటికల్ గెయిన్ కోసం సైతం రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. కానీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్కు మాత్రం ఆ క్రైటీరియా మొత్తం వచ్చేసింది. రాష్ట్రపతి పాలనకు విధించడానికి ఎటువంటి పరిస్థితులు ఉండాలో అటువంటి పరిస్థితులు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. మరీ చెబితే అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. 2021లో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గెలుపొందిన వెంటనే ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. హిందువులను అక్రమ వలసదారులు పెద్ద ఎత్తున ఊచకోత కోశారు. చాలామంది హిందువులు ఆ రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా అల్లర్లు ప్రేరేపించడానికి అక్రమ వలసదారులకు టీఎంసీ పార్టీ కార్యకర్తలే వెనకుండి ప్రోత్సహించారు అని కూడా అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరగడం, హిందూ దేవాలయాలపై దాడులు జరగడం, వీటితో పాటు ఆ రాష్ట్రంలో సిబిఐ లాంటివి రాకుండా నిషేధం విధించడం, అంతేకాకుండా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధ హోదా ఉన్న ఒక సంస్థను సైతం అక్కడ కార్యకలాపాలు నిర్వహించకుండా చేయడం, ఇలాంటి ఎన్నో పనులకు మమతా బెనర్జీ అడ్డుపడుతూ వస్తూ ఉన్నారు. సో ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపై కాస్త మెతక వైఖరి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ తమ కార్యకర్తలు లేదంటే సంఘ్ పరివార్కు సంబంధించిన కార్యకర్తలు, అక్కడ గతంలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులపై దాడులు జరుగుతూ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం కాస్తంత మెతక వైఖరి అవలంబించినట్లే స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఈసీ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడం, మా రాష్ట్రంలో ఏదైనా జరిగితే అల్లర్లు జరుగుతాయని రెచ్చగొట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాస్తంత ముందు వెనక ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నట్టే కనిపిస్తుంది. నిజానికి 2026లో ఎలక్షన్స్ వస్తే ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపొందుతాం అని బీజేపీ భావిస్తున్నట్లే కనిపిస్తుంది. అందువల్లనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించి డిస్టర్బ్ చేయడం ఎందుకు అని భావిస్తుందా అన్నది అర్థం కావడం లేదు. కానీ నిజానికైతే వెస్ట్ బెంగాల్లో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ లక్షలాది మంది అక్రమ వలసదారులు నివాసం ఉంటూ ఉన్నా కూడా, రోహింగ్యాలు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నా కూడా లోకల్గా ఉన్న మమతా బెనర్జీ గవర్నమెంట్ దీనిపై చూసి చూడనట్లు వ్యవహరించడం, వాళ్ళు అక్కడ సెటిల్ కావడం కోసం ఆధార్ ఓటర్ కార్డులను క్రియేట్ చేయడం వలన మాత్రమే ఆ రాష్ట్రంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈసీ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్ని ఫేక్ ఆధార్, ఫేక్ ఓటర్ కార్డులు తేలుతాయి అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఎవరిదైతే ఫేక్ ఓటర్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరిపైన కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళందరిపై విచారణ జరిపించి అవసరమైతే వాళ్ళు అక్రమ వలసదారులని తేలితే వెంటనే తమ దేశానికి తిప్పి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఇప్పుడున్న అక్రమ వలసదారుల సంఖ్యలో దాదాపు సగం జనాభాను మనం గుర్తించి తిప్పి పంపించడానికి వీలవుతుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిన తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, మరీ వీలైతే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పాలనను ఏమైనా విధిస్తుందా అనే విషయాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. మరి వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.